యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, ఆయన నాకు అనుగ్రహించిన, ఏమన్నారు? దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకోలేదు. 39 కదా, 38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇది ఎన్నో ఆన్సర్ అండి? ఇది 4. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం, నా పంపిన వాని ఇష్టం నెరవేర్చటానికి నేను ఈ లోకానికి వచ్చాను. అర్థమైంది? ఇక్కడ ఏం రాశాడు? మళ్ళా చదవండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. చూసారా? యేసు ప్రభు తన ఇష్టానుసారంగా జీవించడానికి ఈ లోకానికి రాలేదట. ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారంటే, నా ఇష్టం. అరే బాబు, ఎందుకురా అలా తాగుతున్నావంటే, నా ఇష్టం. ఎందుకురా రోడ్లను తిరుగుతున్నావంటే, నా ఇష్టం. ఎందుకురా పిల్లని అలా కొడుతున్నావంటే, నా ఇష్టం. ధనవంతుడంట బతికినంతకాలం వాడు ఇష్టానుసారంగా జీవించాడని ఉంది. లోకాసు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చదువుతాం. నా కుమారుడా, నీ జీవితకాలం అంతా 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించితివి, లాజరు కష్టాన్ని అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. నా మాట విన్నావా? లాజరు, ఈ ధనవంతుడు కథలో మనం ఏం చదువుతామంటే, ధనవంతుడంట ఇష్టానుసారంగా జీవించాడట. ఇవాళ కూడా చూడండి, మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని మాటలకు లోబడకుండా ఎవడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నాడు. తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, దెబ్బలాడుకునేవాడు దెబ్బలాడుకుంటున్నాడు, చెడిపోయేవాడు చెడిపోతున్నాడు. కానీ యేసు ప్రభు ఎందుకు రాలేదట? ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. నీకు వివాహం అయిన తర్వాత భార్యకు, అంటే యవనస్తురాల బిడ్డకి వివాహం అయినప్పుడు ఆ ఇంట్లో ఏమిటో తెలిసిన, అమ్మా ఇక నుంచి నీ ఇష్టం కుదరదు. కాబట్టి ఇక నుంచి నీ ఇష్టం కుదరదు. నీ భర్తకు ఏది ఇష్టమో తెలుసుకుని అలా నువ్వు జీవించాల్సిందే. నీ భర్తకు ఏది ఇష్టమో తెలుసుకుని నువ్వు అలా నడుచుకోవాల్సిందే. ఏ భార్య కూడా భర్త దగ్గర ఈ మాట అంటానికి ఉండదు, నా ఇష్టం అంటానికి లేదు. ఈ ధనవంతుడు అగ్నిగుండానికి పోవడానికి కారణం ఏంటంటే ఇష్టానుసారంగా జీవించాడు. నీ భర్త ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని ఆ కార్యక్రమాలు చేయగలుగుతున్నావా? దేవునికి ఏది ఇష్టమో తెలుసా మీకు? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు. యేసుప్రభు అంటున్నాడు, నా ఇష్టానుసారంగా జీవించటానికి నేను రాలేదయ్యా, నన్ను పంపిన వాని తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. హ్యాపీ క్రిస్మస్.
యథార్థముగా జీవించడం దేవునికి ఇష్టము. యథార్థంగా బ్రతకటం దేవునికి ఇష్టము. యథార్థముగా ప్రార్థించటం దేవునికి ఇష్టము. యథార్థంగా నడుచుకోవడం దేవునికి ఇష్టము. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను ఎందుకు ఈ లోకానికి రాలేదంటే నా ఇష్టానుసారంగా జీవించడానికి నేను రాలేదు. తండ్రి చిత్తాన్ని, నా మాటలు వినాలి మీరు, అయిపోయిన దగ్గరికి వచ్చారు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. మాట చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ గట్టిగా చెప్పండి అమ్మా. నా తండ్రి చిత్తాన్ని, నేను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసు ప్రభునటండి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు కలిసి ఈ లోకానికి పంపించారట. యెషయా గ్రంథంలో ఆ మాట చదువుతాం మనం. యెషయా గ్రంథంలో చూడండి మాట అది ఉంటుంది, చక్కని మాట అది. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు కలిసి ప్రభు ఈ లోకానికి పంపించారు. ఆ మాటలు మనం యెషయా గ్రంథంలో చదువుతాం. చూడండి 48:16 వాక్యాన్ని మనం చదువుతాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టింది మొదలుకు నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను ఎందుకు పంపారంటే ఆయన చిత్తం చేయమని పంపాడు. రైతు నేను పంపాడు, ఎందుకు పంపాడు? కోత కోయడానికి పంపాడు. నువ్వు వెళ్ళి ఊడు పుడతానంటే కుదురుతా? అర్థమవుతుందా ఈ మాటలు మీకు? ఏమన్నా బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను నేను. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. అందుకని ఆయన అన్నాడు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. తిరగండి, బైబిల్ దగ్గరికి రండి, ఈయన ఏం చెప్తున్నాడో విందాం రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి ఏం రాశాడు. 21 మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మనం ఎవరో దేవుని రాజ్యానికి బాము. కొంతమంది మోకరించగానే ప్రభువా ప్రభువా అని పిలిస్తే మంచిదే. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు అంటాడు. మరి ఏం చేయాలట? పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తాన్ని నువ్వేం చేయాలా? అది విషయం. పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తాన్ని భూలోకంలో ఎవరైతే చేస్తారో వారే దేవుని రాజ్యానికి వారసులు. ఆలోచించండి. నేను పొడిగించుకోదలుచుకోలేదు. చెప్పండి, ఎందుకు యేసుప్రభు రాలేదని ఉంది బైబిల్లో? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. 2, యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి రాలేదు? నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు, ఆయన పాపుల్ని పిలవడానికి వచ్చాడట. 3, ఏమండి, తన చిత్తాన్ని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి ఆయన వచ్చాడు.